పనిష్మెంట్ ఇస్తాడు. సరే క్రియలు సరి చేసుకుంటే ఏం చేస్తాడు? క్రియలు సరి చేసుకుంటే 7వ వచనం చివరి భాగం అంటాడు. ఏమంటారంటే జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును పడిపోయిన సరే తిరిగి లేవాలి. నువ్వు తప్పుపడిన సరే ప్రభు చూపించినప్పుడు ఆ తప్పులు పొరపాటు అయిపోయిన ప్రభావాలను క్షమించు అని దిద్దుకుని మళ్ళా పొరపాటు చేయకుండా ఉంటే జీవవృక్ష ఫలాలు తిని అర్హత పోయిన వారిని చెప్పారు. ఏదేదో ఆదాము చేసిన పాపలో ఆ జీవవృక్ష ఫలాలు తిని అర్హత చూడుతుంది. కానీ ఇప్పుడు వారు మనసుకుంది జయించు ఏం చేయించాలి? మొదటి ప్రేమ కలిగి అసలు వల్ల అభ్యాసం వల్ల ఓరలేని స్వభావం వల్ల కోల్పోయిన మొదటి ప్రేమను మళ్ళా పశ్చాత్తాపడి బయట స్థితి నుండి తిరిగి లేచి పశ్చాత్తాపడి దేవుడు క్షమిస్తాడు. కానీ ఇంతగా మనతో మాట్లాడడం మన సర్వీస్ ఏం చేస్తారంటే దేవుడు అది పనిష్మెంట్, శిక్ష. కానీ చేయించాలి. ఆ బయట స్థితి నుండి లేచినట్లయితే దేవుడు మన ప్రియ ప్రభు మన కొరకే పరలోక రాజ్యంలో జీవవృక్ష సిద్ధం చేస్తాడు. మన మరణ వరకు నమ్మకం ఉండి లోకాన్ని కాపాడి జయించినట్లయితే పిల్లలైన పెద్దలైన యవనస్తులైన స్త్రీలైన పురుషులైన విశ్వాసులైన బోధకులైన జయించుతూ మన విశ్వాస జీవితం కొనసాగిస్తే పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు పరదేశంలో జీవవృక్ష ఫలాలు గుర్తుపిస్తానని